అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ అమ్మగారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, కార్తీక మాసం యొక్క విశిష్టత తెలియజేస్తారా? కార్తీక మాసము కృత్తికా నక్షత్రము చంద్రుడికి దగ్గరగా ఉన్న మాసాన్ని కార్తీక మాసం అని పిలుస్తూ ఉంటారు. ఈ మాసం చాలా విశిష్టమైనది, ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యతని సంతరించుకున్నటువంటి మాసం కూడా. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి నదీ స్నానాలు, దీపాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, శివారాధన ఇవన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతుంటాయి. శివాభిషేకాలు, ఉపవాసాలు. అవును. ఎందుకంటే అమ్మ, మన ఋషులు మునులు ఎంతో ఆలోచించి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టతని తెలియజేశారు. దీనికి ఉదాహరణగా చెప్పాలి అంటే జ్యేష్ఠ నక్షత్రం ఉంది మనకి, అవునా? జ్యేష్ఠ అంటే తెలుగులో అర్థం ఏంటి తెలుసా? పెద్దది అని అర్థం. ఇప్పుడు రీసెర్చ్ చేసిన తర్వాత అన్ని నక్షత్రాల్లో కంటే జ్యేష్ఠ నక్షత్రం చాలా పెద్దది అని చెప్తున్నారు. ఎప్పుడో వాళ్ళు రీసెర్చ్ చేసి చూసి దర్శించి వాటిని ప్రత్యక్షంగా దర్శించి మనకి చెప్పారు. అందుకే ఆ నక్షత్రాల పేర్లు. ఆ విధి విధానాల్లో భాగంగానే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి శివారాధన. కానీ ఈ కార్తీక దామోదరుడు అనే పేరుతో విష్ణువుని, కార్తీక త్రయంబకేశ్వరుడు అన్న పేరుతో శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివే, శివోశ్చ హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. మా చిన్నప్పుడు మా నాన్నగారు గుడికి తీసుకెళ్తే శివాలయానికి వెళ్తే విష్ణువుని తలుచుకోమనేవారు. శివాలయానికి వెళ్తే విష్ణువుని, విష్ణాలయానికి వెళ్తే శివుడిని ఆరాధన చేయమని చెప్పారు. ఎందుకు అంటే ఇక్కడ ఇద్దరిలో ఎవరికి భేదం లేదు. ఆ భేదం అంతా మనకే. శివ విష్ణువుల భేదం చూపించిన వాళ్ళు నరక యాతన అనుభవిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. శివకేశవుల భేదం ఎప్పుడూ చూపకూడదు. ఎందుకంటే అమ్మా, ప్రత్యేకించి ఈ మాసానికి అధిపతి కార్తీక దామోదరుడి కింద కార్తీక దామోదరుడిని, ఈ మాసం శివుడిది కాబట్టి శివుడిని, అందుకే శివపురాణం చదవడము, రకరకాల పురాణాలు చదవడము, కార్తీక సోమవారాల ఉపవాసము ఇవన్నీ ఉంటాయి. అందుకంటే ఇటు శివుణ్ణి అటు విష్ణువుని కూడా పూజించుకునేటటువంటి మాసము కార్తీక మాసము. అలాగే చిలుకు ద్వాదశి అంటూ ఉంటారు. ద్వాదశి నాడు కొత్త తులసి మొక్క తెచ్చుకొని ఇంట్లో స్థాపన చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఉన్నా కూడా కొత్త తులసి మొక్కని ఆ రోజు ఇంట్లో పాతుకోవాలని చెప్తూ ఉంటారు. ఇట్లా చాలా విశేషాలమ్మా కార్తీక మాసం అంటే. ఇక దీపాల దగ్గరకు వచ్చేసరికి చూడండి, కృత్తికా నక్షత్రం అగ్నితత్వం గల నక్షత్రం. అందుకే చూడండి, ఈ మాసం అంతా ఏం చేస్తూ ఉంటారు? దీపాలు పెడుతూ ఉంటాం, వేడి. కానీ ఈ మాసం అంతా ఎలా ఉంటుంది? చలిగా ఉంటుంది. చలికాలంలో స్నానాలు, చలిగా ఉంటే దీపాలు. అంటే అక్కడ ఏంటి అంటే, ఇక్కడ ఏదైనా మన ప్రకృతితోటి మమేకమయ్యే మన యొక్క ధర్మం ఉంటుంది కదా. పొద్దున్నే లేవడము, మామూలుగా ఏంటంటే వేరు నీరు స్నానం చేయకూడదు అని చెప్తూ ఉంటారు. వేరు నీరు స్నానం చేయకూడదు కాబట్టి పొద్దున్నే పంపులోంచి వచ్చే నీళ్ళు కానీ, ట్యాప్లోంచి వచ్చే నీళ్ళు కానీ, నదిలో నీళ్ళు కానీ నులివెచ్చగా ఉంటాయి, గోరువెచ్చగా ఉంటాయి. అంటే మన ఆరోగ్యపరంగా ఇదంతా సోముడి మాసం కాబట్టి చంద్రుడు చాలా చక్కగా. ఎందుకంటే చూడండి, ఇక్కడి నుంచి ఆశ్వీజ మాసంలో శరత్ పూర్ణిమ నుంచి కార్తీక పౌర్ణిమ వరకు చంద్రుడు చాలా ఆహ్లాదంగా ఉంటాడు. చంద్రుడి యొక్క ప్రత్యేకత ఏంటి? ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా పెరుగుతున్నాయంటే చంద్రుడి వల్ల. నదీ స్నానం ఎందుకు అంటే ఈ ఔషధ గుణాలన్నీ కూడా నీళ్ళల్లో ఉంటాయి. అందుకే నదీ స్నానాలు చాలా గొప్పవి. ప్రత్యేకించి ఈ నదీ స్నానాలు చాలా గొప్పవి. కానీ స్త్రీలకి మాత్రం కంఠ స్నానమే చేయాలి, నెలంతా స్నానాలు చేయవలసిన పని ఎక్కడా చెప్పలేదు. కొన్ని ముఖ్యమైన రోజుల్లో కార్తీక సోమవారాలనో, ఏకాదశి అనో, లేదా పౌర్ణిమేమో, అది కూడా మీ ఆరోగ్యాన్ని బట్టి తప్ప నెలంతా తల తడపమని, తల స్నానాలు చేయమని ఎక్కడా చెప్పబడలేదు. పైగా పుణ్య స్త్రీ రోజు తల తడపరాదు, ఇది నియమం.
తెలియదు. ఓ. చాలా మంది చెప్పినా వినరు. ఏం చేస్తావు, ఓ నెలంతా స్నానాలు చేసేయడం, అంటే తల స్నానం చేసేయడం, అవునవును. ముక్కు చీద్దాం, ఇదంతా పూజ ఈ కార్యక్రమాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఏముంది, జనం వచ్చి పడుకుంటారు. అవును. అంటే రోజు తల తడిపితే, ఎందుకంటే ఏమో స్త్రీ ఒక ఇంటిని నడపాలి కదా, ఆ నడిపే క్రమంలో ఆరోగ్యం కూడా చాలా అవసరం. అందుకని స్త్రీకి కంఠస్నానం చాలమ్మా, తల తడపవలసిన అవసరం లేదు. నదీ స్నానానికి వెళ్ళినప్పుడు చక్కగా చేసుకోండి, భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళండి, చెయ్య పట్టుకుని ములగండి. ఇది ధర్మం, మన ధర్మం. కార్తీక స్నానం అనేది తెల్లవారుజామునే సూర్యోదయాత్ పూర్వమే స్నానం ముగించుకోవడం అనేది ఈ కార్తీక మాసంలో ముఖ్యము. అలాగే దీపారాధన, తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోవడము, కార్తీక దామోదర పూజ, కార్తీక త్రయంబకేశ్వర పూజ చేసుకోవడము చాలా ముఖ్యం. మళ్ళీ సాయంత్రం, ఉదయం చేసుకోవాలి, సాయంత్రం చక్కగా ఇంటి బయట దీపాలు పెట్టుకోవడం, పెరట్లో దీపాలు పెట్టుకోవడం, మళ్ళీ తులసమ్మకి దీపాలు పెట్టుకోవడం. చాలామంది దేవాలయాలకు వెళుతూ ఉంటారు, ఎందుకంటే ఆకాశ దీపం వెలిగిస్తూ ఉంటారు దేవాలయాల్లో. ఆ ఆకాశ దీపం వెలిగించినంతసేపు ఆ గుళ్ళో ఉండి ఆకాశ దీపం వెలిగించిన తర్వాత ఇంటికి వస్తూ ఉంటారు. ఆకాశ దీపాలు ఎందుకు వెలిగిస్తారు తెలుసా అమ్మ? పూర్వం మనకు కరెంట్ లేదు. ఈ కాలం చాలా తొందరగా చీకటి అయిపోతుంది. రవాణా సౌకర్యాలు ఎలా ఉండేవి? నడుచుకుంటూ వచ్చేవారు. అవును. నడుచుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళాల్సిన దూరం చాలా ఉందనుకోండి, ఆ దీపం కనబడింది అంటే అక్కడ దేవాలయం ఉంది అని అర్థం. వాళ్ళు ఏం చేసేవారంటే ఆ దేవాలయాల దగ్గరకు వచ్చి కాసేపు సేద తీరి మళ్ళీ తెల్లవారుజామున సూర్యోదయం అయ్యేసరికి పూర్వం కొద్దిగా వెలుతురు రాగానే మళ్ళీ లేచి ప్రయాణం సాగించేవారు అనమాట. అంటే మన ధర్మం చాలా గొప్పదమ్మా. మనం అనుకుంటాం కేవలం దీంట్లో పూజలే ఉన్నాయి, దీంట్లో కట్టుబాట్లే ఉన్నాయి అని కాదు. ప్రతి దాంట్లో కూడా ఒక సైన్స్ దాగి ఉంటుంది. ఆకాశ దీపాలు పెడుతూ ఉంటారు, చక్కగా దర్శనం చేసుకోవడము. ఆధ్యాత్మిక మాసం కదా, ఇలా ఎక్కువ మటుకు ఆహార నియమాలు ఉంటాయి కార్తీక మాసంలో. అల్లం వెల్లుల్లి తినకూడదు, ఉల్లిపాయ తినకూడదు, మసాలాలు తినరు, ఏకభుక్తం చేస్తూ ఉంటారు. చాలామంది నక్తాలు చేస్తూ ఉంటారు. నక్తాలు అంటే పొద్దున్నంతా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేస్తూ ఉంటారు. అది కూడా చాలా, దాన్ని ఏమంటారు, మిత భోజనం చేస్తూ ఉంటారు. అలా నెలంతనా అమ్మా? నెలంతా చేస్తారమ్మా. అవునా? మేమందరం చేస్తాం నక్తాలు 30 రోజులు. ఉదయం అంతా ఉండగలిగితే, ఆరోగ్యం సహకరిస్తే అది కూడా కాసిన పాలో పండో తీసుకుని చక్కగా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేసుకుని మితంగా నక్షత్ర దర్శనం, చంద్ర దర్శనం చేసుకుని, నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేస్తూ ఉంటారు. ఇది ఒక నియమం. వారి సంకల్పాన్ని బట్టి అందరూ చేయాలని ఏం లేదు. కార్తీక సోమవారాలు కూడా పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి చెయ్యగలిగిన వాళ్ళు, చక్కగా చెయ్యలేని వాళ్ళు ఒక సోమవారమైనా ఉండండి, లేదా ఒక పౌర్ణమి. ఉపవాసము అంటే ముఖ్యంగా మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటి? ఉపవాసము అంటే కడుపు మార్చుకుని అన్నం మానేయడం కాదు. ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా నివసించడము. అంటే దగ్గర, వాసము అంటే నివసించడం. సర్వవేళ సర్వావస్థల యందు సోమవారం ఉపవాసం ఉన్నాము, చక్కగా పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తూనే ఉండాలి. అంతే తప్ప ఉపవాసం ఉన్నాం సాయంత్రం కొబ్బరికాయ పచ్చడి చేసుకోవాలా, పరవాన్నం వండుకోవాలా, మినపరొట్టి కాల్చుకోవాలా, ఇది కాదు. చక్కగా చేయాలి. ఆహారం మన శరీరం నిలబెట్టేది కాబట్టి దాని మీద శ్రద్ధ ఉండాలి, దీని మీద కూడా ఉండాలి. అంటే ఎప్పుడు భగవంతుడికి దగ్గరగా నివసించడం అంటే పూజ గదిలో ఉండడం కాదు. ఎక్కడ ఉన్నా కూడా ఒక భగవన్నామాన్ని అలా స్మరించడం పేరే ఉపవాసము. అమ్మ, ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఏదైనా అందరు కూడా పఠించవలసిన స్తోత్రం ఏదైనా చెప్తారా అమ్మ? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కార్తీక మాసంలో ప్రత్యేకంగా అరుణాచల అష్టకము. ఇది చాలా విశేషం. అరుణాచలం అంటే ఏంటి, అసలు అరుణాచలం అంటే ఏంటో తెలిస్తే అరుణాచల అష్టకం గురించి చెప్పుకుందాం. చలము, అచలము అంటే ఏంటి? కదలనిది, చలించని దాని పేరు అచలం. అరుణము అంటే ప్రవాహం, కాంతి. అంటే ఇక్కడ ఎప్పుడూ చలించనిది ఆ శివుడు, చలించేది శక్తి. ఒక దీపం ఉందనుకోండి అమ్మా, అక్కడ పూజ దేవుడి దగ్గర ఒక దీపం వెలుగుతోంది. ఆ దీపం ఎక్కడుంది? అక్కడే ఉంది, కానీ దాని కాంతి చుట్టుపక్కలంతా కూడా వ్యాపించి ఉంటుంది. అలా ధ్యాన ముద్రలో ఒకచోటే ఉండేవాడు శివుడు. అదంతా కూడా ప్రసరించేటటువంటి చైతన్యమే శక్తి. అరుణాచలము అంటే శివశక్తుల యొక్క స్వరూపము. అక్కడ ఉండేది ఏంటి? అగ్నిలింగము కదా. పంచభూతాల్లో అగ్నిలింగం ఉంటుంది కదా అరుణాచలంలో.
ఈ మాసం అంతా కూడా ఏం పెడతాం, మనం దీపాలు పెడతాం. అగ్నికి అవును. సంబంధించిన మాసం కదా, అందుకని అరుణాచల అష్టకము అని ఉంటుంది. చక్కగా చదువుకోండి. అరుణాచల అష్టకాన్ని అందరూ కూడా ఈ 30 రోజులు చక్కగా చదువుకోండి. నేను ఒకసారి చదివి వినిపిస్తాను, దాన్ని చూసి మీరు కూడా చదువుకోండి. దర్శనాద భద్ర సదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాదరుణాచలే కరుణాపూరితాపాంగం శరణాగతవత్సలం తరుణేందుజటామౌళిం స్మరణాదరుణాచలం సమస్తజగదాధారం సచ్చిదానందవిగ్రహాం సహస్రరథసోపేతం స్మరణాదరుణాచలం కాంచన ప్రతిమాభాసం వాంఛితార్థఫలప్రదం మాం చ రక్షసురాధ్యక్షం స్మరణాదరుణాచలం బద్ధచంద్రజటాజూటం అర్ధనారీకళేబరం వర్ధమానదయాంభోధిం స్మరణాదరుణాచలం కాంచన ప్రతిమాభాసం సూర్యకోటిసమప్రభం బద్ధవ్యాఘ్రపురీ ధ్యానం స్మరణాదరుణాచలం శిక్షయాఖిలదేవారి భక్షితక్ష్యేలకంధరం రక్షయాఖిలభక్తానాం స్మరణాదరుణాచలం అష్టభూతిసమాయుక్తం ఇష్టకామఫలప్రదం శిష్టభక్తిసమాయుక్తాన్ స్మరణాదరుణాచలం వినాయకసురాధ్యక్షం విష్ణుబ్రహ్మేంద్రసేవితం విమలారుణపాదాబ్జం స్మరణాదరుణాచలం మందారమల్లికాజాతికుందచంపకపంకజైః ఇంద్రాదిపూజితాన్ దేవీం స్మరణాదరుణాచలం సంపత్కరం పార్వతీశం సూర్యచంద్రాగ్నిలోచనాం మందస్మితముఖాం భోజం స్మరణాదరుణాచలం స్మరణాదరుణాచలం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల అష్టకము చాలా చిన్నది, చక్కగా భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా చదువుకోండమ్మా. చక్కటి ఫలితాన్ని పొందవచ్చు ఈ అరుణాచల అష్టకాన్ని పఠించడం వలన. అమ్మ, కార్తీక సోమవారం యొక్క విశిష్టత కూడా తెలియజేస్తారా? అంటే ఆ రోజు పాటించవలసిన పూజా విధానం అంతా ఏంటి అని. తప్పకుండా తెలియజేస్తాను. కార్తీక సోమవారము, చాలామంది కార్తీక పురాణం వినే ఉంటారు. కార్తీక సోమవారము ఒక కుక్క ఉపవాసం ఉండి సాయంత్రము పొద్దున నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేసినంత మాత్రాన్నే వచ్చే జన్మలో మంచి జన్మ పొందిందని మనం చదువుకుంటూ ఉంటాం. అలాంటి విశిష్టమైనటువంటిది కార్తీక సోమవారము. సోముడు అంటే శివుడు, సోముడు అంటే చంద్రుడు. చక్కగా చెప్పాను కదమ్మా, ఈ కార్తీక మాసం అంతా కూడా విశేషమే. ఈ రోజు ఆ రోజు అని ఏమి లేదు, ప్రతిదీ విశేషమే ఈ కార్తీక మాసంలో. కార్తీక సోమవారం ఇంకా విశేషం కాబట్టి ఉపవాసం ఉండడము,
చెప్పాను ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాకుండా చక్కగా పాలు పండు తీసుకుని ఎప్పుడు భగవన్నామం చేసుకోవడము, ఒక అష్టకం చదువుకోవడము, ప్రదోష కాలంలో శివాభిషేకము. మీ ఇంట్లో కనుక శివలింగం ఉంటే దాని మీద ఖచ్చితంగా ఈ కార్తీక మాసం అంతా కూడా కాసిని నీళ్లు పోయండి. పంచాక్షరి మంత్రం చదువుకుని నీళ్లు పోసి ఒక మారేడు దళాన్ని సమర్పించండి. సాయంకాలం ప్రదోషకాలంలో శివుడికి అభిషేకము, అలాగే బిల్వపత్రాన్ని సమర్పించడం కూడా చాలా విశేషము. ఆ రోజు కూడా పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి చంద్ర దర్శనం, నక్షత్ర దర్శనం చేసుకుని ఈ వండిన ప్రసాదాన్ని పూజ చేసుకుని భగవంతుడికి నివేదించి ఆ రోజు ప్రసాదం కింద భుజిస్తూ ఉంటారు. అలాగే ఆకాశ దీపం చూడడం కూడా చాలా మంచిదమ్మా. ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే బిల్వం చెట్టు కింద అంటే మారేడు వృక్షం కింద కూర్చుని స్త్రీ సూక్త పారాయణ చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది. అందుకని వీలునంత వరకు ఉపవాసం చేసినా చేయకపోయినా సాయంత్రం మాత్రం కాసిన శివుడి మీద నీళ్లు పోసి ఒక బిల్వపత్రాన్ని సమర్పించడం మాత్రం చేయండి ప్రదోష కాలంలో. అలాగే సోమవారం కాబట్టి దీపారాధన ఇవన్నీ మనం ఎప్పుడూ చేసుకునేవే. ఇలా చిన్న చిన్నగా చక్కగా ఏం లేదు, ఇంట్లో శివలింగం ఉంటే మాత్రం కాసిన నీళ్లు పోసి బిల్వాన్ని సమర్పించండి చాలు. అంటే కార్తీక సోమవారం రోజు ఖచ్చితంగా అందరూ కూడా ఉపవాసం చేయడానికి ఎక్కువగా చూస్తారమ్మా. అందరూ కూడా ఉపవాసాలు చేస్తారు. కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి, ఏకాదశి, ద్వాదశి ఇట్లా చాలా ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కార్తీక మాసం ఉపవాసాలు చేయండి. శరీరం పడిపోయేంతగా ఉపవాసాలు మాత్రం మంచివి కాదు. స్నానాలు మీ ఇష్టం, అది నేను చెప్పాను స్త్రీకి కంఠస్నానం చాలని, అది మీ ఇష్టం. నేను చెప్పినా మీకు మళ్ళీ మా సెంటిమెంట్ అండి మేము చేస్తాము అంటే అది మీ ఇష్టం, నేనేం చెప్పలేనమ్మా. ఈ ఉపవాసం చేసే ప్రక్రియలో అందరూ కూడా తెలిసి తెలియక చేసే తప్పులు ఏమైనా ఉన్నాయా అమ్మ? అంటే ఉపవాసంలో ఏం తప్పులు ఉండవమ్మా. ఉపవాసంలో చేసే తప్పు ఒకటే, పూర్తిగా ఎప్పుడు కటిక ఉపవాసం, కడుపు మార్చుకుని నీరసం వచ్చేసి ఏ పూజ చేయలేకుండా అటు మన దృష్టి అంతా ఎక్కడ శరీరం నాకు నీరసంగా ఉంది అనడంలోనే ఉంచుకోకుండా చక్కగా పొద్దున్నే లేవడము, ప్రదోషకాలంలో స్నానం చేయడము, శివ గుడికి వెళ్ళడము, దర్శనం చేసుకురావడము, ఇట్లా ఏదైనా భగవన్నామంతో గడపడము. ఉద్యోగస్తులకైతే కుదరదు, ఉద్యోగంలో చేసేవాళ్ళు కూడా చాలామంది ఉపవాసాలు ఉంటారు కాబట్టి శరీరం నిలబడేంత ఉపవాసమే చేయండి. శరీరం పడిపోతుంది అనే స్థాయికి ఎప్పుడు కూడా ఉపవాసాలు మంచిది కాదు. అలాగే కార్తీక మాసంలో అమ్మ 365 వత్తులతో దీపారాధన చేసేదైతే చాలా ప్రత్యేకంగా అందరూ భావిస్తూ ఉంటారు కదా. అసలు ఇది ఏ వారం చేయాలి? అంటే 4-5 వారాలలో ఏ వారం చేస్తే బాగుంటుంది? 365 ఒత్తులు మనకి ఎన్ని రోజులు? 365 రోజులు. చాలామంది ఏమనుకుంటారంటే 365 రోజుల్లో ఎప్పుడు దీపారాధన చేయకపోయినా ఈ కార్తీక మాసంలో చేసేస్తే ఆ 360 రోజులు చేసిన ఫలితం వస్తుంది అనుకుంటారు. అది శుద్ధ అబద్ధం. అవునా అమ్మా? అంతే, ఏ రోజు దీపారాధన ఆ రోజు చేయాలి. నువ్వు మరి నీకు ఆకలేసింది కదా, సంవత్సరం అంతా ఉపవాసం ఉండి కార్తీక పౌర్ణమి నాడు తింటే సరిపోతుంది. అంటే చాలా మంది అంటుంటే సంవత్సరం అంతా కుదరని వాళ్ళు వెళ్ళి ఇలా చేస్తే ఆ పుణ్యం వస్తుంది, ఫలితం వస్తుంది. ఎప్పుడైనా చూడండి, సూతకాలు వస్తూ ఉంటాయి, జాతా శౌచం, మృతా శౌచం ఇలాంటివి వచ్చినప్పుడు సంవత్సరంలో ఒక 10-15 రోజులు వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు తప్ప ప్రతిరోజు నీకు అవకాశం ఉన్న దీపం మానేసి కార్తీక మాసంలో వచ్చి 360 రోజులు ఒత్తులు వెలిగిస్తే ఏం వచ్చేదమ్మా? ఖచ్చితంగా నిత్య దీపారాధన చేయాలి. ఇది ఎందుకంటే జాతా శౌచం, మృతా శౌచాలు వచ్చినప్పుడు కొన్ని రోజులు మనకు వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే స్త్రీలకి ప్రకృతి ధర్మంగా వచ్చేటటువంటి ఋతుక్రమం, దీనివల్ల కూడా 4-5 రోజులు పూజ మనం చేసుకోలేం కదా ప్రతి నెల. ఇలాంటి దోషాలన్నీ ఉండకుండా ఉండడానికి 365 ఒత్తులు కార్తీక పౌర్ణమి రోజు వెలిగించాలి. అటు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో కానీ, ఇటు సాయంత్రం ప్రదోషకాలంలో కానీ వెలిగించాలి. ఆ రోజు కూడా కార్తీక పౌర్ణమికి ఉపవాసాలు ఉంటారు కదా చాలామంది, ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేయడం వల్ల ఇప్పుడు నేనే ఏవేవైతే చెప్పానో జాతా శౌచము, వృతా శౌచము, ఋతుధర్మంలో స్త్రీలకి వచ్చేటటువంటి అడ్డంకుల వల్ల పెట్టనటువంటి దీపం లేని ఇంట భోజనం చేయరాదు. తెలుసా మీకు? నిత్య దీపారాధన లేని ఇంట భోజనము చేయరాదు. నిత్య దీపం ఎప్పుడు మానేస్తారు తెలుసా అమ్మ? ఎప్పుడు మానేస్తారు? ఇంట్లో ఎవరైనా చనిపోతే దీపం పెట్టడం మానేస్తాం. దీపం పెట్టలేదు అంటే ఏదో అమంగళం ఉందని అర్థం అక్కడ. అందుకని అలాంటి అమంగళమైన చర్యలు చేయకుండా నిత్య దీపారాధన చేసుకోండి. వీటికి మాత్రమే కన్సిడర్ చేస్తారు తప్ప నువ్వు 365 రోజులు దీపం పెట్టడం మానేసి కార్తీక పౌర్ణమి నాడు పెట్టేస్తే సంవత్సరం అంతా చేసిన ఫలితం అయితే ఏమీ రాదు. ఆ రోజు పుణ్యం ఆ రోజుదే, అంతే.
ఎందుకనమ్మా మరి 365 వత్తులు కార్తీక పౌర్ణమి రోజే ఎందుకు? అంటే కార్తీక పౌర్ణమికి ఏమైనా విశిష్టత ఇదంతా ఉందా? కార్తీక పౌర్ణమి ఎప్పుడు విశిష్టతే కదమ్మా. పౌర్ణమి నిండు చంద్రుడు, ఉమ్, మనం చాంద్రమానం ప్రకారమే మన యొక్క నక్షత్రాలు కానీ తిథులు కానీ నడుస్తూ ఉంటాయి కదా. ఉమ్, దాన్ని బట్టి చూసుకుంటే మనకి చంద్రుడు పౌర్ణమి చాలా విశేషం కాబట్టి ఉమ్, ఆ పౌర్ణమి చాలా విశేషం. కార్తీక పౌర్ణమి అందులో చాలా విశేషం. కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి ఉమ్, చాలా విశేషం కాబట్టి ఈ 365 రోజులు చెప్పాను కదా, సంవత్సరానికి మనకు 365 రోజులు, ఉమ్. దానికి గుర్తుగా 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటాం. చక్కగా మనం కార్తీక మాసం విశిష్టత తెలుసుకున్నాం. కార్తీక సోమవారంలో ఏ విధంగా పూజా విధానం చేసుకోవాలి, కార్తీక పౌర్ణమి యొక్క ప్రత్యేకత, 365 వత్తుల గురించి కూడా చాలా వివరంగా చెప్పారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. స్వస్తి.